హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు రేపటి రోజు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పారండి. సో మనకు వరుసగా పథకాలు అనేటువంటి వాటిని అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఆ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి, ఆ పథకాల ద్వారా ఎంత అమౌంట్లు అనేటువంటివి విడుదల చేయబోతున్నారు, ఏ డేట్న విడుదల చేయబోతున్నారు, సో మీ ఖాతాల్లోకి డబ్బులు పడాలంటే మీరు ఏం చేయాలి, సో లిస్ట్లో మీ యొక్క నేమ్ రాకుండా ఉంటే, సో రావాలి అనుకుంటే ఏం చేయాలి, సో లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉండాలి అంటే, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి కలగలుపుకొని నేను ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలామంది వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో స్కిప్ అయితే చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. ముందు మహిళలకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. కాబట్టి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. అదేవిధంగా వీడియోను మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. నేను చాలా కష్టపడి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి మీరు చేసే లైక్ అనేటువంటిది నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి అనగా జనవరి 23వ తేదీ నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి వరుసగా పథకాలు అనేటువంటి వాటిని అయితే విడుదల చేయబోతున్నారు. సో రేపటి రోజున మనకు ఏ పథకం విడుదల చేయబోతున్నారు అనేటువంటిది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనకు రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారనమాట. సో రేపు మధ్యాహ్నం మనకు 2 గంటలైతే ఈ యొక్క కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ ఏర్పాటు చేసి బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు. ఇది ఆసరా 4వ విడత అనమాట. ఎవరైతే డ్వాక్రా మహిళలు సో 2019 నుంచి లోన్స్ అనేటువంటి వాటిని తీసుకొని వాటిని సకాలంలో పే చేసి ఉంటారో, అంటే చెల్లించి ఉంటారో, అటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క ఆసరా పథకం ద్వారా వడ్డీ అమౌంట్ అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. సో మీరు ఈ యొక్క ఆసరా పథకానికి ఎలిజిబుల్లా కాదా అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ యొక్క డిస్క్రిప్షన్లో లింక్లో మీరు క్లిక్ చేసి సో ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే చెక్ చేసుకోండి. ఆ ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయినట్లు, అంటే మీరు మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అయితే మనకు దీని ద్వారా మనకు రేపటి రోజునైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో మనకు మీరు పే చేసినటువంటి వడ్డీ డబ్బులనే మనకు మహిళల ఖాతాల్లోకి ఆసరా పథకం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతో చేయూతగా మనకు, అంటే ఆధారంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి అయితే పడవు. సో ఒక 2-3 డేస్ అయితే పడుతుంది. ఇప్పటికే మనకు ఈ యొక్క బయాన్యువల్ శాంక్షన్ పథకాలు విడుదల చేశారు, కానీ ఇంతవరకు అయితే అమౌంట్ అనేటువంటిది ఖాతాల్లోకి అయితే జమ కాలేదు. సరే చూద్దాము ఇది ఎంత మాత్రం అనేటువంటిది మీ ఖాతాల్లోకి అయితే జమ అవుతుందో జమ కాదో అనేటువంటిది. ఒక 2-3 డేస్ అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత పడకపోతే అయితే ఇంకా మనం ఏం చేయలేము. సో మీకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది పడనట్లేను. ఇంకా దాని తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది. సో ఇక మనకు ఎటువంటి పథకాలు కూడా విడుదల చేసేదానికైతే కుదరదు. సో రేపటి రోజు నుంచి అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 8,000 నుంచి 12,000 రూపాయల మధ్యలో అయితే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీ బ్యాంకు ఖాతాకు, ఒకవేళ బ్యాంకు ఖాతాలో విడుదల చేసేసి బ్యాంకు ఖాతాలో పడలేదు అనుకుంటే, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల కూడా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు పడకపోయి ఉండొచ్చు. సో ఇటువంటి ఎర్రర్స్ వల్ల కూడా పడకపోవచ్చు. ఓకేనా? సో ఇదండి మనకు ఆసరా పథకంకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ముందు మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. సో అదే మనం ఇక్కడ చూసినట్లయితే 10 రోజుల వ్యవధిలో 2 పథకాలు, 11,275 కోట్ల పంపిణీ ఏర్పాట్లు. సో మహిళా సంక్షేమంపై మరింత ఫోకస్ చేసిన ప్రభుత్వము ఈ నెల 23న అనగా రేపు ఆసరా పథకము, ఫిబ్రవరి 5న మహిళలకు చేయూత పథకం ద్వారా అయితే డబ్బులు అనేటువంటిది అయితే 18,750 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారనమాట. ఈ నెల 23వ తేదీన ఈ యొక్క ఆసరా పథకం ద్వారా 78.94 లక్షల మందికి 6,400 కోట్ల రూపాయలు అనేటువంటిది అయితే రేపటి రోజున మనకు విడుదల చేయబోతున్నారు. ఓకేనా? ఇదండి మనకు ఆసరా పథకానికి సంబంధించి. సో ఇక మనకు మిగిలి ఉండేది మహిళలకు సంబంధించి ఈ యొక్క మహిళా చేయూత పథకం అండి. ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తేదీన 26 లక్షల మందికి మహిళలకు 18,750 రూపాయల వంతున 4,875 కోట్ల రూపాయలు అనేటువంటి దాన్ని అయితే పంపిణీ చేసే దిశగా మనకు ప్రభుత్వం అయితే నడుస్తుందన్నమాట. అయితే మనకు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 45 సంవత్సరాల నుంచి
60 సంవత్సరాల మధ్యలోపు ఉంటారో డ్వాక్రా మహిళలు. సో, వారందరికీ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా 4వ విడత అనేటువంటిదైతే ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మనకు విడుదల చేయబోతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేటువంటిది మీరు అనుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాననమాట. మనకు ఫస్ట్ జాబితా అయితే లిస్ట్ విడుదల చేశారనమాట. ఆ యొక్క లిస్ట్‌లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో సో, వారి నేమే ఫైనల్ లిస్ట్‌లో కూడా మనకు వస్తుందనమాట. మరొక 2 రోజుల్లో మనకు ఫైనల్ లిస్ట్ కూడా విడుదల చేశారు. సో, మనకు ఫస్ట్ లిస్ట్‌లో నేమ్ లేని యెడల మీరు డీటెయిల్స్ అనేటువంటివి కులగణన ప్రక్రియ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది ప్రెజెంటు. మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క లిస్ట్‌లో నేమ్ అనేటువంటిది లేకపోతే సో, వెంటనే మీరు డీటెయిల్స్ అనేటువంటి వాటిని రీఎంటర్ అనేది చేపించుకొని అప్డేట్ అనేది చేపించుకున్నట్లయితే ఫైనల్ లిస్ట్‌లో అట్‌లీస్ట్ మీ నేమ్ అనేటువంటిది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పనినైతే త్వరగా అయితే కంప్లీట్ చేసుకోండి. మనకు మరొక 2 రోజుల్లో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేటువంటి దాన్నైతే విడుదల చేయబోతున్నారనమాట. ఆ ఫైనల్ లిస్ట్‌లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క చేయూత పథకం ద్వారా రూ. 18,750 అనేటువంటిదైతే విడుదల చేస్తారు. మిగిలిన వాళ్ళకైతే విడుదల చేయరు. ఓకేనా? ఇదండి మనకు చేయూత పథకానికి సంబంధించి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ దాంట్లో. సో, ఇక మనకు మిగిలి ఉండేది బైయాన్యువల్ స్కీమ్స్ అండి. సో, బైయాన్యువల్ స్కీమ్స్ పథకం ద్వారా మనకు జనవరి 5వ తేదీన అయితే విడుదల చేశారనమాట. బట్ అమౌంట్స్ అనేటువంటిది మనకు ఇంతవరకు ఖాతాల్లోకి అయితే జమ కాలేదు. సో, మనకు రోజులు మాత్రం గడిచిపోతున్నాయి. డబ్బులు మాత్రం ఖాతాల్లోకి అయితే జమ కాలేదనమాట. బటన్ నొక్కి అయితే విడుదల చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అమౌంట్స్ అనేటువంటిది ఇంచుమించు మనకు 7 పథకాలకు సంబంధించి పెండింగ్ అయితే ఉన్నదనమాట. సో, ఇందులో ముఖ్యంగా అధికంగా ఉండేది పెండింగ్ ఏంటంటే అమ్మఒడి పథకము. అమ్మఒడి పథకం నుంచి దాదాపు 40,000 మందికైతే విడుదల చేయాలనమాట డబ్బులు అనేటువంటిది. సో, ఇప్పటివరకు అయితే మనకు దీని గురించి ఎటువంటి ఆచూకీ కూడా లేదు. డబ్బులు ఎవ్వరి ఖాతాలోకి కూడా పడలేదు. కనీసం ఇంతవరకు కూడా ఒక్కరి ఖాతాలో కూడా. ఓకేనా? ఒకవేళ ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే మీకు విడుదల చేయాల్సిన డబ్బులు అనేటువంటిది పడదండి. సో, పడితే ఈ లోపలే పడాలి. లేదంటే అవి వాయిదా అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అసలు ఇంకా వాటిని మీరు మర్చిపోవాలి. వాటి డబ్బులైతే మీ ఖాతాల్లోకి అయితే జమ కావు. ఓకేనా? ఇదండి పరిస్థితి. ఏవైనా చేసుకుంటే పడితే మనకు ఎలక్షన్ కోడ్ పడకముందే అయితే పడాలనమాట. సో, వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక మనకు ఎటువంటి పథకాల ద్వారా విడుదల చేసే అవకాశం అయితే ఉండదు. ఓకేనా? సో, దీనికి సంబంధించి ముందు ఏమన్నా పథకాలు పెండింగ్‌లో ఉన్నట్లయితే ఏమన్నా వాయిదా పడతాయా లేదా మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. వెంటనే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.